ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఈ కొద్ది రోజుల్లో నేను చదివి పూర్తి చేసింది ఒక డైరీని. ప్రేమ, బాధ్యత లేని ఈ కాలంలో ఒక మనిషి ఎదురుచూసి చాలా ఎక్కువగా ఆలోచించే దారుణమైన సిచ్యువేషన్స్ గురించే ఇందులో ఉంది. ఈ డైరీని రాసింది శ్రీకుమార్. తనకి చాలా ముఖ్యమైన స్నేహితుడు ఫిలిప్పు నాకిది ఇచ్చారు. ఇది ఒక డైరీ మాత్రమే కాదు, అలా అని కథ కాదు, చరిత్రని కూడా చెప్పలేం. కానీ శ్రీకుమార్ దీన్ని మనసులోనే దాచుకోవాలని అనుకోలేదు. దీన్ని అందరూ చదవచ్చని ఆయన మొదటి పేజీలోనే స్వయంగా రాశారు. ఈ బుక్కుని ఏ ఇబ్బంది లేకుండా చదివి పూర్తి చెయ్యొచ్చు. శ్రీకుమార్ గారి కుటుంబం గురించి పూర్తి వివరాలు నాకు సరిగ్గా తెలీదు. కానీ పేదరికం, కష్టం వల్ల, వాటి వల్ల వచ్చిన అడ్డంకుల వల్ల ఆయన చాలా కష్టాలనుభవించారని ఈ డైరీ చదివేటప్పుడే నాకు అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీలేదు. శాస్త్రీయ అభివృద్ధి ఉన్న ఈ కాలంలో మాతృభాష, సంప్రదాయాలు తిరస్కరించబడినప్పుడు, మట్టి, మనిషి, అలాగే ప్రకృతి దోపిడీకి గురైనప్పుడు కనీసం కొన్ని భిన్నాభిప్రాయాలైనా వినిపిస్తే నిజంగా బావుంటుంది. శ్రీకుమార్ రాసిన ఈ డైరీలో నేను తలదూర్చట్లేదు. ఒక్క విషయం చెప్పిన తర్వాత నేను బయలుదేరతాను. ముందుగా చెప్పిన కొన్ని విషయాల్లో నాకు అనుమానాలున్నాయి. నిజంగానే ఇదొక కథ? కథ కాకపోతే మరి ఇంకేంటి? ఇది పాఠకుల సమయం అని చెప్పబడుతోంది. అదే నిజమైతే దీనిపై అంతిమ నిర్ణయం తీసుకునే హక్కు మీకే ఉంటుంది. తాత, ఈ పిల్లలు స్కూల్లో చదివిన కొన్ని పదాల గురించి అడుగుతారు. ఆ పదాలు మీ కాలంలో ఎలా ఉపయోగించారో చెప్పండి. పిల్లలు అడగండి. బామ్మ, అవ్వ, భోజనం, ఆహారం, పుస్తకం, గ్రంథం. ఓకే, మీ భాషలో ఒక పాట పాడతారా? ఓ బాగుంది. స్ప్లెండిడ్ వర్క్. ఓ యా, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. మ్యామ్, ఫోన్. జస్ట్ ఎ మినిట్. యా, వేర్ ఆర్ యూ? ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ. Yes, tell me. See, I told you 1,000 times. It's just impossible. You know it very well. Tintu and Soju are not interested in keeping in touch with me. I shall call you later. I'm in a meeting. Call from Huss. He's going to Texas from Michigan. Let him go anywhere. Ma'am, nenu. Where you're up to, man? I'm terribly lonely. Why can't we get along? Hey. సరే. ఓ, లైబ్రరీ అంతా నీ చేతిలోనే ఉన్నట్టుంది. శ్రీ, నెక్స్ట్ వీక్ ఆఫ్ అండ్ డిఫెన్స్ ఉంది. యు మస్ట్ కమ్. ఓకే. శ్రీకుమార్, నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నీ ఓచర్ రీచెక్ చేయాలని గైడ్ నిర్ణయించుకున్నారు. ఎందుకని?
నువ్వు 3 నెలల క్రితం కొందరు ఆదిమానవులు తీసుకొచ్చావు కదా, వాళ్ళని టాక్సీలో ఎందుకు తీసుకొచ్చావు? బస్సులో తీసుకొస్తే సరిపోతుంది కదా. వాళ్ళకి ఎందుకని రూమ్స్ తీసివ్వడం? గెస్ట్ హౌస్ ఇస్తే సరిపోయేది కదా అంటున్నారు. ఏంటి సార్ ఇది? వాళ్ళు కూడా మనుషులే కదా. ఇక్కడికి చాలా దేశాల నుంచి షేక్స్ వస్తారు, సెమినార్ పేపర్ రెడీ చేయడానికి చాలా మందిని తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్లో తాగి ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే సమస్య ఉండదు. వాళ్ళ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? చూడు శ్రీకుమార్, నువ్వు నాకు బాగా తెలిసిన వాడవని నీకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలి? కోపడ్డం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు శ్రీకుమార్. ఇదంతా ఇక్కడ ఉన్న సిస్టంలో భాగం. ఒకవేళ రేపు నువ్వు మేడంని కలిసి మాట్లాడేవంటే నీ పని పూర్తయిపోతుంది. మేడం, మీ డ్రెస్ సెలెక్షన్ నిజంగా చాలా బాగుంది. రియల్లీ ఫెంటాస్టిక్. ఆ చైన్ ఎక్కడ కొన్నారు మేడం? ఇట్స్ ఫ్రమ్ మిలన్. హస్బెండ్ కొనుక్కొచ్చారు. ఈ శారీకి బాగా మ్యాచ్ అయింది. యోగా చేయటం వల్లే మీరు ఇంత స్లిమ్ గా ఉన్నారా మేడం? మీరు యోగాసనాలన్నీ చేస్తారా మ్యామ్? అలాంటిదేం లేదు. ఏంట్రా ఇది? నీకు అసలు మేనర్స్ లేదా? రూమ్ లోపలికి వచ్చేటప్పుడు అడగాలని తెలీదా నీకు? మేడం రమ్మని చెప్పారంట. పిలిచినప్పుడు నువ్వు రాలేదు కదా. వాట్స్ యువర్ టాపిక్? డూ యూ స్టిల్ రిమెంబర్ ఇట్? ఎనీహౌ, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ ట్రైబల్ డాన్స్ అండ్ మ్యూజిక్. ఎస్ మ్యామ్. Then what were you doing there with those tribal people? Were they brought here for your merrymaking? You have completed 4 years as a researcher. కానీ ఇప్పటి వరకు లింగ్విస్టిక్ గురించి నీకు డిసిప్లినే లేదు. ఇది కుమార్ రాసిన కవిత కాదు, బషీర్ రాసిన నోవెల్ కాదు. It is a science, and a study of any science demands disciplined work and responsible behavior. Understand? Now get out. కరెక్ట్ టైంలో ఆయన వచ్చారు. ఎలాగో మేడం చదివి చూడలేదు. నువ్వు దీన్ని పెద్ద చేకు శ్రీ. ఈ థీసిస్ ని సబ్మిట్ చేసేయ్. అది చేస్తాను, కానీ మేడం ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఎందుకు? మీ మధ్య ఏమైనా క్లాష్ అయిందా? హే, క్లాష్ ఏం లేదు, బట్ ఐఎమ్ ష్యూర్ షీ వాంట్స్. నాన్నకెలా ఉంది? ఇప్పుడు బానే ఉన్నారా? లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాను. రే, ఈవినింగ్ జేజే బర్త్డే పార్టీ ఉంది, మనం వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే అక్కడ బెడ్ కింద ఉంది. అడ్మిట్ అవ్వకుండా ఇంట్లో ఉండి మందులు వేసుకుంటే సరిపోదా? నేను కూడా అదే అడిగాను. ఈ కాలంలో మీ నాన్న కాకపోతే ఇంకెవరైనా లెటర్ పంపిస్తారా? శ్రీకుమార్, నువ్వు బాగానే ఉన్నావా? నీ ఉద్యోగం అది ఎలా ఉంది? అంతా బాగానే ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ విషయాల గురించి నీకు తెలుసు కదా. నీ విషయం గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. వేరే దేశం నుంచి కుమార్ సాల్ లెటర్ నాకు వచ్చింది. ఆయన నాకు చెప్పారు శ్రీకి చాలా డబ్బులు వస్తున్నాయని. ఏం నిర్ణయించుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు. బ్యాంకు నుంచి 2 సార్లు నోటీస్ వచ్చింది. నువ్వు ఒక్కసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇవే సంగతులు. ఇట్లు ప్రేమతో మీ నాన్న. చెప్పాలంటే ఈ కాలంలో పద్ధతులన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేక, ఇంతకుముందు జీవించినట్టే జీవించలేక ఆది మానవులు వారి భాషని మర్చిపోతున్నారు. వాళ్ళ జీవితంలాగా వాళ్ళ పద్ధతులు, అన్ని ప్రాథమిక అవసరాలు. అసలేంటిది? మీరు ఆది మానవుల గురించి మాట్లాడుతున్నారా, లేదా ఇది పార్టీ మీటింగా? ఈ ప్రపంచంలో భాష గురించి మిథాలజీని ఎవ్వరూ ఉపయోగించనే లేదు. శ్రీకుమార్ గారి కంక్లూషన్స్ అన్ని హేస్టిన్, చాలన్ ముందే చెప్పేశారు, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఈ థీసిస్లో చాప్టర్ 1, 3 and 7లో చెప్పిన విషయాలు లాజికల్గా లేవు. బట్ ఐ కంగ్రాచులేట్ యూ మిస్టర్ శ్రీకుమార్.
శ్రీకుమార్ గారి థీసిస్ సోషియో లింగ్విస్టిక్ అని చెప్తే వాల్యూ కాంట్రిబ్యూషన్స్ ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సమ్ ఆఫ్ హిస్ అబ్జర్వేషన్స్ ఓన్ రిలేషన్షిప్ బిట్వీన్ న్యూ సోషల్ ఫార్మేషన్స్ అండ్ లింగ్విస్టిక్ క్రైసిస్ అండ్ వండర్ఫుల్లీ బ్రిలియంట్. బ్రేవ్ న్యూ ఐడియాస్, అఫ్ కోర్స్ వి ఆల్ వెల్కమ్ దెమ్. అక్షయ్, తెగల విభాగం గురించి పరిశోధనా ఫలితాన్ని ప్రోత్సహించడానికి ఎనీహౌ నేను రెడీగా లేను. ఈ థీసిస్ ఇన్కంప్లీట్. వర్క్ సైట్ లో 3 జర్నలిస్టుల పేర్లు వాళ్ళు తప్పుగా ఇచ్చారు. 2 విషయాలకి ఇయర్ ఆఫ్ అప్లికేషన్స్ లేవు. సో యూ షుడ్ రీవర్క్ అండ్ రీసబ్మిట్ దిస్ థీసిస్ ఆఫ్టర్ 6 months. ఐ అగ్రీ విత్ డాక్టర్ జయలక్ష్మి. ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ. ప్రొఫెసర్ చెప్పింది ఒక మంచి నిర్ణయం. ఇట్ ఈస్ సింప్లీ అన్డెమోక్రటిక్ అండ్ ఇన్హ్యూమన్. వ్యక్తిగత శత్రుత్వం ఇందులో ఉండకూడదు. ఒక మనిషి 4 ఏళ్లు కష్టపడిన దాన్ని మీరు 4 రకాలుగా అసహించుకుంటున్నారు. ఏంట్రా ఏమన్నారు? ఇంకేమంటారు, స్కాలర్షిప్ అప్రూవ్ చేయరంట. ఈ బ్యూరోక్రసీ అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. ఇక్కడ పెట్టలేదు. మెస్ ఫీజు కట్టలేదు కాబట్టి ఫుడ్ కట్టు, పైనుంచే ఆర్డరు. అసలు మీకైనా అర్థమవుతుందా? అదంతా నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు, సరేనా? వీళ్ళ పద్ధతి ఏం బాగోలేదురా. పైనుంచి ఆర్డర్ వస్తే మేమేం చేస్తాం? ఏంటి పైనుంచి ఆర్డర్? నువ్వు ఊరుకోరా. అలా కదరా, వదిలేస్తే ఇలా చేస్తూనే ఉంటారు. వదిలేరా, నువ్వు తినేసిరా, నేను బయట ఉంటాను. కుమార్, నువ్వు మమ్మల్ని క్షమించు బాబు. వాళ్ళు చెప్పేదే కదా మేము చేస్తున్నాం. అయ్యో మరేం పర్వాలేదులే వాసన. నేను మిమ్మల్ని నా కొడుకుల్లాగే చూసుకుంటున్నాను బాబు. నాకిప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఆకలితో పడుకోకు, నువ్వు నా రూమ్కి రా. ఇప్పుడేం వద్దు, పర్వాలేదులే వాసన. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. సెనెట్ లో అనుమతించిన వాళ్ళని బయటకు పంపించండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. సెనెట్ లో అనుమతించిన వాళ్ళని బయటకు పంపించండి. లేదు, నాకు అసహ్యం వేసింది. నేను అన్నిటినీ వదిలేస్తున్నాను. శ్రీ, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? అంతా సర్దుకుంటుంది. హే, ఇక్కడేం మారదనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. అక్కడ సిట్యుయేషన్ ఏం బాగోకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేయి. మనం ఏదో ఒక పని చేసుకొని బతికేద్దాం. నువ్వు ఇంకేమీ ఆలోచించకు శ్రీ, ఇక్కడికి వచ్చేసేయ్. సరే, నేను కాల్ చేస్తాను. శ్రీ, ఒక బ్యాడ్ న్యూస్. నిన్ను సస్పెండ్ చేస్తున్నట్టు నోటీస్ వచ్చింది. డాక్టర్ జయలక్ష్మిపై దాడి చేయడానికి ప్రయత్నించావని అందులో రాసుంది. 6 నెలల వరకు సస్పెండ్ చేశారు. అప్పటిదాకా నువ్వు ఈ క్యాంపస్లోనే ఉండకూడదని అందులో రాసుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? శ్రీ, థీసిస్ ఎవాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది. అన్ని సబ్జెక్ట్స్ లో పాజిటివ్ వచ్చింది. తనకేమైంది? హే, ఏంట్రా?
అందరూ వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా విని మళ్ళీ చెప్పండి. ఆ ఆ ఏంటిది? ఇటు చూడండి. ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఏ ఏ అందరూ కలిసి చెప్పండి. రేయ్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇటు చూడు. ఆ ఏ ఏ ఐ. రేయ్, మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అందరూ ఇటు చూడండి. ఓ ఓ రామవరం వచ్చింది, రామవరం. దిగాలి దిగాలి. జాగ్రత్త జాగ్రత్త. కందుకొని వచ్చింది, దిగవాళ్ళు దిగండి. తొందరగా ఎక్కమ్మా. రైట్ రైట్, పోనీ పోనీ. రైట్ రైట్. ఏంటి అలాగా? వాణ్ణి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు, సరేనా? డబ్బులు ఇవ్వకపోతే చెయ్యి నరికేస్తాను. మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్ళడానికి నేను భయపడ్డాను చెప్పు వాడికి. వాడిని ఊరికే వదిలిపెట్టను. నా గురించి ఏమనుకుంటున్నాడాడు? సరే, నేను గుడికెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్త. కౌసల్య, తలుపుకి గడియ పెట్టుకో, సరేనా? ఉంటాను. హలో, నేను వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు. సరే. ఏం కావాలి సార్? ఒక టీ ఇవ్వండి. టీయా? తప్పుకోవయ్యా. లే. అయ్యో పర్లేదండి. ఆపు. ఈరోజు ఆడాలొద్దు, మగాళ్ళు మాత్రం బండి ఎక్కండి. త్వరగా ఎక్కువ. రాను రాను వీళ్ళ డిమాండ్ ఎక్కువ అవుతుంది. వీళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్ళాల్సి వస్తుంది. పోనీరా. శ్రీ, రా ఎక్కు. ఇది నేను పనిచేసే పిగ్ ఫామ్.
రా. ఇక్కడ ఎప్పుడూ సేఫే సార్, మీరు ఎప్పుడైనా సరే తీసుకురండి. అవును, పోలీసు. నేను మళ్ళీ చేస్తాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలమ్మా? రూమ్ కావాలి. సింగిలా డబలా? సింగిల్. సింగిల్ అంటే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఉన్న సౌకర్యం చాలు. రెంట్ ఎంత? 250. సార్ అడ్రస్? ఇదిగోండి తాళం. బయలుదేరా, నువ్వు అక్కడ నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేసి వెళ్ళొచ్చు కదా. కుదరదే, నువ్వు వెళ్ళు. శ్రీ, నువ్వు ఇక్కడ ఎలాగో అలా అడ్జస్ట్ చేసుకో. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. ఇదిగో ఇది ఉంచు. సరే సార్ కీ 2nd ఫ్లోర్ సార్. ఓకే. బుక్ తీయండి. నిన్న వెళ్ళిన వాళ్ళ లెక్కలు తీసి ఒకసారి చూపించండి. తీయండి. ఏది? చూడండి. డేవిడ్ అన్న, ఆ డిస్పాచ్ ఫైల్ ఎక్కడా? ఆ డిస్పాచ్ ఫైల్ అదిగో అక్కడుంది. ఎక్కడా? అదిగో ఆ yellow ఫైల్ పైనే ఉంది. స్నేహ మేడం, జిఎం పిలుస్తున్నారు. నువ్వు లెక్కలు చూస్తున్నావా, నన్ను చూస్తున్నావా? లేదు, నేనేం చూడలేదు. ఏయ్ ఏమే, నిన్న ఎలిమినేషన్ రౌండ్ చూసావా? తను అవుట్ అయినప్పుడు కష్టంగా అనిపించింది. ఆ టైంలోనే కదా వంట ప్రోగ్రామ్. మా అత్తయ్య అది చూస్తూ కూర్చున్నారు, అందుకే మిస్ అయ్యాను. వంట పిచ్చిది అనుకుంటాను. మీరిద్దరు సీరియల్ చూస్తారా? అయినా అవన్నీ ఎలా చూస్తారు? చే, సీరియల్ అంట సీరియల్. ముందు అసలు అమ్మాయికి ఫైల్ దొరికిందా? సీరియల్ అంట, వంట ప్రోగ్రామ్ అంట, ఎవడో అవుట్ అయ్యాడంట. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు డేవిడ్? నేను ఒక్కడనే ఎన్ని పనులను చేసుకోగలను? ఇక్కడ ఉండే అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఎన్ని లోడ్లు వస్తున్నాయి పోతున్నాయి అనేది నేనే చూసుకోవాలి. పూర్తిగా అన్ని ఆర్డర్లు నేనే చూసుకోవాలి, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ మెంబర్ని కదా. కానీ ఈ రోజు నేను చాలా భయపడ్డాను. వెస్ట్ బెంగాల్ కి త్రిపురకి ఏం జరిగిందో న్యూస్ పేపర్ లో చూసాకే నాకు తెలిసింది. ఒరే డేవిడ్, వీళ్ళు పిచ్చోళ్ళు కాదు, నువ్వే పెద్ద పిచ్చోడివి. నేను పిచ్చోడినా? దేవుడా, ఆ వచ్చిన అమ్మాయికి పిచ్చి ఫైల్ దొరికిందా? దొరుకుంటుందిలే. సుబ్రహ్మణ్యం విషయానికి మన దగ్గర ఎటువంటి లోటు ఉండదు. రా స్నేహ, ఈవిడ సిస్టర్ మరియా ఇక్కడే వెటర్నరీ కాలేజీలో ఉంటారు. మన ఫామ్ ను ఒకసారి ఆవిడకి చూపించు. సిస్టర్ మీరు వెళ్ళండి. ప్లీజ్ సైలెన్స్. ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఇది ఇండియాలోనే చాలా అప్డేటెడ్ గా ఉండే పిగ్ ఫామ్ మేడం. తెలుసు, అందుకేగా స్టడీ టూర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పందుల్ని మాత్రమే కాదు, కోళ్లు, కుందేళ్లు అన్నిటిని పెంచుతున్నాం. మీరు వాటిని ఫోటో కూడా తీసుకోవచ్చు. అవన్నీ ఫోటో తీయండి. స్నేహ, ఎవరు వీళ్ళంతా? వెటర్నరీ స్టూడెంట్స్. ఓ అవునా. నేను సిస్టర్ మరియా. నేను డాక్టర్ డానియల్. నైస్ టు మీట్ యు. నమస్తే. ఓకే. నీ పేరేంటమ్మా? రాణి. స్వీట్ నేమ్. దెన్ కమ్ ఆన్, నేను అన్ని చోట్ల చూపిస్తాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళిపోనా? నో, స్నేహ నువ్వు నాతో పాటు రా. అది ఇలాంటి విషయాలు నాకు ముందే ఒక మాట చెప్పావంటే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. రండి. ఇక్కడ ఉండే వాళ్ళంతా నా తోడబొట్టిన వాళ్ళలాగా. నిద్రపోతున్నావా? దిస్ ఈజ్ వైట్ యార్క్షైర్. వీటి నుంచి మంచి మాంసం దొరుకుతుంది. మంచి వయసులో ఉన్న మగపంది 300 to 400 కిలోస్ వెయిట్ ఉంటుంది. ఆడపంది వెయిట్ ఎంత ఉంటుందంటే యావరేజ్గా 220 నుంచి 320 కిలోస్ ఉంటుంది. ఏంట్రా తినడానికి అన్ని పెట్టావా? పెట్టాను సార్. సరే అయితే వెళ్ళు. ఇది మీడియం సైజ్ వైట్ యార్క్షైర్. ఇండియాలో ఉన్న క్లైమేట్ కి చాలా సరైన జాతి. దిస్ ఇస్ బక్షైర్ పిగ్. ద నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్. ఇవి లావు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బేక్ చేయడానికి చాలా బాగుంటుంది. సిస్టర్,
ఇంకా చాలా చోట్ల కవర్ చేయాల్సి ఉంటుంది. మీరు నడిచి కష్టపడద్దు. స్నేహ, సిస్టర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. మిగతా వాళ్ళకి నేను అన్నీ చూపిస్తాను. నో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను మీకు ఒక రహస్యం చూపిస్తాను. తిమ్మన్నా, సార్ నువ్వు ఆ చిండాన్ని ఇక్కడికి తీసుకురా. సరే సార్, ఇదిగో తిను తిను తిను, బాగా తిను. పద పద పద. చిండా వచ్చేసాడు. మీకు ఇవన్నీ చూసాక ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోతే నేను మీకు చెప్తాను. ఇక్కడ ఉండేవన్నీ ఆడపందులు. ఇవన్నీ ఇప్పుడు చాలా హీట్గా ఉన్నాయి. మగ పందుల్ని వెతుకుతున్నాయని అర్థం. తిమ్మన్నా సార్, తిమ్మన్నా తొందరగా రా. పద పద. లుక్, ఇది చూసి అందరూ బాగా తెలుసుకోండి. హైయర్ స్టడీస్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. పదండి. వెరీ స్టూడెంట్స్, నేను బయలుదేరినా సార్. వెళ్ళు. ప్రవీణ్, శ్రీకుమార్ నా బెస్ట్ ఫ్రెండ్. యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు. మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు తనకు జాబ్ అవసరం. నీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఉంటే. సారీ స్నేహ, ఇక్కడ ఏ ఉద్యోగం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని మెయింటైన్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వేం తప్పుగా అనుకోకు. సరే అయితే మళ్ళీ చేస్తాను. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. నేను వర్క్ చేసే ఫామ్లో మా నాన్న యూనియన్ హెడ్. ఆల్రెడీ నేను ఆయనతో నీ పని గురించి మాట్లాడేశాను. ఇంత చదివి ఫామ్లో పని చేయకూడదని నేను ప్రవీణ్ని ఒక మాట అడిగాను. నేనిప్పుడు ఇది అది అని కాదు, ఏ ఉద్యోగమైనా చేయాల్సిందే. రీసెర్చ్ కంప్లీట్ చేయలేకపోయాను కాబట్టి ఏ పని లేకపోతే ఇక నేనేమి చూసుకోలేను. ఇంట్లో పరిస్థితి కూడా కష్టమే. నాన్నకి దీని గురించి చెప్పలేదు. పర్వాలేదు శ్రీ, అంతా చక్కబడుతుంది. నువ్వు తాగు. రేపే వచ్చి నువ్వు జిఎంని కలువు. తెలుగులో పిహెచ్డి, పర్వాలేదు. స్నేహ, ప్లీజ్ కమిన్. లుక్ మిస్టర్ శ్రీకుమార్, నిజంగా ఇక్కడ ఎటువంటి వేకెన్సీస్ లేవు. కానీ స్నేహ చెప్పినందువల్లే నేను మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఏ టెంపరరీ పోస్ట్, ఓకే? స్నేహ, ఈయనకు ఆ పర్చేస్ సెక్షన్ చూపించు. అలాగే సార్. ఓకే మ్యాన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు సంతోషమేగా? నీకు కష్టంగా ఉందా ఏంటి? హాయ్ స్నేహ. హాయ్ సార్. లుకింగ్ గుడ్. హూ ఇస్ దిస్? తను శ్రీకుమార్, నా ఫ్రెండ్. ఈ రోజే జాయిన్ అయ్యాడు. శ్రీ, ఈయన డాక్టర్ డానియల్, ఇక్కడ మెడికల్ ఇన్ఛార్జ్. హలో సార్. ఓకే ఓకే సార్. ఆయనతో ఎక్కువ మాట్లాడకు, ఇబ్బంది పెడుతుంటాడు. ఆయిల్ కంపెనీ దగ్గర రేట్ల గురించి మాట్లాడినప్పుడే మేము దీన్ని ఆపాము. ఇప్పుడేమైంది? రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అన్ని అలాగే పెరుగుతాయి. ఈ బంగారం రేటు భరించలేకపోతున్నాం. తను శ్రీకుమార్, నా ఫ్రెండ్. ఈ రోజే జాయిన్ అయ్యాడు. హలో, ఇదిగో ఈయన కుమార్, తను లీని, తను అశ్వతి. తను డేవిడ్ అన్న, మన ఎంప్లాయీ యూనియన్ సెక్రటరీ. లేట్ అవ్వకుండా యూనియన్ మెంబర్షిప్ తీసుకోండి. అంతేనా కుమార్ సార్? ఈ రోజే కదా ఇక్కడికి వచ్చారు, కాస్త టైం ఇవ్వు డేవిడ్. డేవిడ్ అన్న, ఇప్పటికి శ్రీకుమార్ ని మీరున్న క్వార్టర్స్ లో అకామిడేట్ చేయాలి. దానికే చేసేద్దాం. తన గురించి క్లియర్ గా అన్ని విషయాలు తర్వాత చెప్తాను. రాశ్రీ, ఉంటానండి. చూడ్డానికి మంచోళ్ళనే కనిపిస్తున్నాడు. నువ్వు వచ్చినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. రాణి అక్క, తను శ్రీకుమార్. హలో. హలో.
ఇదిగో ఇదే నీ చైర్. నాకు కష్ట పనుంది, నువ్వు ఇక్కడ హ్యాపీగా కూర్చో. దాన్ని విరకొడతావేంటి? మరి దీన్ని ఎలా తీయమంటావు చెప్పు. 1వ తారీఖు మందు కొట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. కొంచెం పోయి చాలు. రేయ్, ఈ మధ్య నువ్వు నాకు తాగుడు బాగా అలవాటు చేస్తున్నావు రోయ్. సరే సర్లే కానీరా, నాకు తెలీదా? కొత్తగా వచ్చిన బాబు తాగుతావేంటి? ఒక్క పెగ్గు. మీరు తాగరా? నాకు అలవాట్లేదు. అలవాటు లేకపోతే మంచిదే. నేను తనతో తాగించగలను, కానీ నేను పోయడం వల్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోకూడదు. మొత్తం అంతా తాగేకు. హై రేంజ్ లో తాగే వాళ్ళకి ఒక స్టైల్ అనేది ఉంటుంది. అదేది పట్టించుకోకుండా నువ్వు తాగేస్తున్నావేంటి? నాకు అంతా ఒకేసారి తాగాలనిపించదు. నీకు ఇష్టం లేదా? ఇంకా కొన్ని రోజులు బతకాలి కదా. బ్రతకాలంటే బాగా తింటే చాలు, అప్పుడే సమస్య ఉండదు. లేదు, వాళ్ళు కిందన్నారు. లేదు, తినలేదు. స్నేహ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రష్మి, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఇంట్లో ఉన్నావా? వినిపిస్తోందా? వినిపిస్తుంది. అసలు నువ్వేంటి ఇలా చేసావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? రీసెర్చ్ కంప్లీట్ చేయవా? నువ్వన్నీ వదిలేసి ఆ మేడంని కలిసి సారీ చెప్పు. కాస్త తగ్గడం వల్ల నీకేమీ కాదు కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. లేపరా చెయ్యి. అయిపోయిందా? హలో అన్నా, బిల్లో 250 మూటలున్నాయి. లోడ్లో 200 ఉన్నాయి. మిగతావి ఏమయ్యాయి? నాకు తెలియదు సార్. ఏంటి తెలియదంటున్నారు? 50 మూటలు తక్కువ ఉన్నాయి. ఇక లెక్కలన్నీ అంతే, బిల్లులో ఉన్న లెక్కలు రాసాయి. లెక్కలు తప్పుగా ఉన్నాయన్నా? అవును, మీరు చదివిన లెక్కలకి ఈ లెక్కలకి తేడా ఉంటుంది. నేను వెళ్ళి తినేసి వస్తాను. అసలు ఇంతకీ ఏం రాసావయ్యా నువ్వు? బాగా చదివానని చెప్పి నీ ఇష్టానికి ఏదైనా రాసేస్తావా ఇందులో? పర్చేజ్ బిల్ లెక్కలో స్టాక్లో ఉన్న ఎంట్రీ అస్సలు టాలీ అవ్వలేదు. సార్, లోడ్ కరెక్ట్గానే చెక్ చేస్తున్నాను. లోడ్లో తక్కువ ఉన్నాయి, అందుకే వాటిని కరెక్ట్గా మార్క్ చేశాను. ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్. ఇదొక లిమిటెడ్ కంపెనీ. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు వాటిని మార్చడానికో బాగు చేయడానికో ప్రయత్నించకు. నేను అలా చేయడానికి ప్రయత్నించలేదు సార్. నేను ఇలా చూడు, ఓవర్ స్మార్ట్గా చేయకు. నువ్వు నీ పని ఎంత చెయ్యాలో అంత మాత్రమే చెయ్యి, అర్థమైందా? ఇంక నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్వు మాత్రం వెళ్తే దీన్ని ఎవరు తీసుకెళ్తారు? సారీ సార్. చూడు, ఇచ్చే జీతానికి తగ్గట్టు పనిచేస్తే చాలు. ఏంటి అర్థమైందా? చూసారా వీణ్ణి? నాకే పని పెడుతున్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా సార్, ఇక్కడ లెక్కలే వేరని. ఓనర్ ఎక్కడో ఉంటారు. ఈ లెక్కల గురించి ఆయనే ఎప్పుడూ పట్టించుకోరు. అలాంటప్పుడు మనమెందుకు సార్ సమస్యలు సృష్టించుకోవాలి? అయినా మనస్సాక్షికి తెలిసి ఇలా చేయడం. మనస్సాక్ష? ఏం మనస్సాక్షి సార్? పాపం, ఇన్ని రోజులు ఈ పేరు చెప్పుకుని లక్షలు దోచుకున్నారు. ఏయ్, మీరు ముట్టుకొని చూస్తారా? ముట్టుకోండి. ఇది భయపడకండి. ఇవి మనుషుల్లా కాదు, ప్రేమగా ఉంటాయి. పట్టుకొని చూడండి. ఏయ్, నేను నిన్ను ఒకటి అడగనా?
అడక్కో, నేనేమివ్వను. ఇక్కడ కూర్చుని తాగకూడదు. మరి లోపలికి వచ్చి తాగనా? ఫాదర్ వస్తే సమస్య అవుతుంది. ఫాదర్ కూడా ఇవ్వను. తాగేసి వెంటనే బయలుదేరు. వెళ్తాను లేవా, పెద్ద చెప్పొచ్చాడు. సార్ అప్పుడే మొదలెట్టేసావా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఊరు వెళ్తున్నాను. అవునా? వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. ఇది భార్య పిల్లలకి ఇవ్వండి. నాకు ఇంకా పెళ్ళవలేదు. అయితే నా భార్యకి ఇస్తానండి. లేదా మీ అమ్మ నాన్నలకైనా ఇవ్వండి. సరేనా? తిమ్మన్న ఇచ్చాడని చెప్పండి. ఎవరు? తిమ్మన్న. సరేండి. కొత్తగా చేరిన సారు చాలా మంచి మనిషి. ఇంకా పెళ్లి చేసుకోలేదు, తాగరు కూడా. మందు బాబుల్లా మేము, మందు బాబుల్లా. వెళ్తున్నాం లేవయ్యా. ఊరికే అరుస్తున్నాడు. నువ్వు ఇక్కడుండు. కృష్ణ, గోవింద, జనార్దన. స్నేహ, ఎవరో వెళ్ళి చూడు. నువ్వేనా? రా. అరే పర్వాలేదు, నేను ఊరు వెళ్తున్నాను. విషయం ఏంటంటే అక్క రమ్మని చెప్పారు. ఈ రోజు నైట్ బయలుదేరుతున్నాను. మార్నింగ్కి చేరుకుంటాను. లీవ్ లెటర్ రాజేష్కి ఇచ్చేశాను. ఇంకా నేను వచ్చింది నాకు 1000 రూపాయలు కావాలి. ఓ, దాందే ఉంది. రా. ఎవరు? శ్రీకుమారా? రారా, కూర్చో కూర్చో. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. పని ఎలా జరుగుతోంది? బానే జరుగుతుంది సార్. ఎక్కడికో బయలుదేరినట్టు కనిపిస్తున్నావు. నేను ఇంటికి వెళ్తున్నాను సార్. ఏంటి ఇంత సడన్గా? ఏమో తెలీదు, అక్క త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. ప్రమోషన్ కూడా దొరుకుతుంది, చూద్దాం. మిగిలిన యూనియన్స్లో కొంతమంది డబ్బున్న మెంబర్స్ వచ్చి చేరారు. నేను కూడా కాస్త ప్రయత్నించి చూస్తాను. తీసుకో. అయ్యో, అది వితౌట్ నాన్నకి. షుగర్ కాస్త పెరిగింది. ఏం చెప్పమంటావు? మనిషికి షుగరు, ప్రెషరు, కొలెస్ట్రాల్ వచ్చిందంటే చాలా కష్టం. నువ్వెన్ని రోజులు లీవ్ అప్లై చేసావు? 3. ఇప్పటి పిల్లలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు లీవ్ పెట్టి. సార్, అక్క త్వరగా రమ్మని చెప్పిందని నేను వెళ్తున్నాను. నాన్న ఆట పట్టిస్తున్నారు. సార్, నేనిక. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, కూర్చో. లేదు, బస్ వెళ్ళిపోతుంది. నాన్న, నేను తన్ని డ్రాప్ చేసి వస్తాను. దా. వస్తాను సార్. వెళ్దామా? ఇలా చూడు శ్రీ, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఇది నీ అనవసరమైన కమిట్మెంట్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేనేం తప్పుగా అనుకోవట్లేదు. నీ మీదున్న ప్రేమతోనే చెప్తున్నాను. ఇంకా బయటికి కనిపించినట్టు కాదు, ఫామ్ లోపల దారుణమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒక లిమిట్ దాటితే నేను నీకు అస్సలు సపోర్ట్ చేయలేను శ్రీ. నేను నీకు భారంగా ఉన్నానా? భారమా? నువ్వెందుకు ఇలా అంటున్నావు? సరే, వెళ్ళాక కాల్ చేయి. బస్ వచ్చేంత వరకు వెయిట్ చేయనా? వద్దు, నువ్వు వెళ్ళు. సరే అయితే, నాకు ఇంట్లో కాస్త పనుంది. బాయ్. అక్క. శ్రీ, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానక్క. నువ్వు ఇంటికి వస్తున్నావా? నేను వస్తాను, ఆగు. రాజీ, కాస్త షాప్ చూసుకో, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను. సరే, పద. ఏంటక్క అర్జెంటుగా రమ్మని చెప్పావు? చెల్లికి 1-2 సంబంధాలు వచ్చాయి.
నాన్న లెటర్లో చెప్పారు. కానీ తను దేనికి ఒప్పుకోలేదు. తనకి ఒకతను నచ్చాడు. తను చదివే ఆ కంప్యూటర్ సెంటర్ ఓనర్ ఉన్నాడు కదా, రఫీక్. రఫీకా? వాడే అతను. ముందు మీరు నెంబర్ని సరిగా చెప్పండి. 88-462. ఓకే ఓకే. రే గుడికి ఒకసారి వచ్చేళ్ళు. అయ్యో అనే చెట్టు ఎక్కడానికి టైం దొరకట్లేదు. ఎలా గుడికి రమ్మంటావు? ఏం చేయమంటారు చెప్పండి. మీరా? నీకెన్నిసార్లు చెప్పాలి వచ్చి కొబ్బరికాయలు తీసివ్వమని? వచ్చే వారం వస్తానక్క. చాలా రోజుల నుంచి నువ్వు ఇదే చెప్తున్నావు. నన్నేం చేయమంటారు? చాలా బిజీగా ఉన్నాను. ఈ ఊళ్ళో 10,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. అవన్నీ నేనే చూసుకోవాలి. అక్కడ 2గా ఉన్నాయి. అవి కూడా తీసుకోకుండా వచ్చే వారం చూస్తా లేక వస్తాను. ఫోన్ తీరా రే, వచ్చేస్తానా. బయలుదేరావమ్మా? ఏం తిన్నావమ్మా? ఇడ్లీయా? ఎన్ని తిన్నావు? 1. నా బంగారం. తల్లి, నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, సరేనా? వెళ్దాం. ఏంటి బంగారం, బయలుదేరావా? ఏంటి లేట్ అయిందా? 9:30 అయింది. దాన్ని స్కూల్లో వదిలిపెట్టొస్తాను. నువ్వేమన్నా తిన్నావా? ఒక ఇడ్లీ పెట్టడానికే కష్టమైంది. సరిగ్గా తినడం లేదు. తను చూసావా ఎలా ఉందో? బాగా తింటేనే కదా పెరిగేది. అన్నయ్య దింపొస్తాను. సరే, టాటా. తినడానికి ఏమైనా చేసి పెడతాను. నువ్వు రాత్రి బండికే బయలుదేరావా? లేదు, కొంచెం చదువుకోవాల్సిన పని ఉంటుంది, అందుకే పొద్దున బయలుదేరాను. స్నానం చేసి విశ్రాంతి తీసుకో. మీరు తిన్నారా? తిన్నాను. నీ చదువు ఎలా సాగుతోంది? నీకు చెల్లి విషయం గురించి తెలుసు కదా? అక్క చెప్పింది. నేను ఇప్పటి వరకు తన్నేమీ అడగలేదు. నువ్వు వచ్చి అడుగుతావని ఆగాను. మనకి కులమతాలతో పట్టింపు లేదు, కానీ నువ్వు ఒకసారి తనతో మాట్లాడి చూడు. నీతో పాటు కలిసి చదువుకున్నాడే కదా. నేను మాట్లాడతాను. ఇక తన విషయం, జైన్ గురించి ఏ సమాచారం లేదని ప్రభాస్ సార్ చెప్పారు. ఆ తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఒక లెటర్ ఇచ్చామంటే ఎంబసీ ద్వారా అడగచ్చని అందరూ చెప్పారు. అలాగైనా కాస్త ప్రయత్నిద్దాం. సరే. ప్రాణాలతో ఉన్నాడో చనిపోయాడో తెలియకుండా నా కూతురు ఎన్నేళ్లుగా బతుకుతోంది. తన లోపలున్న బాధను బయటికి కనిపించనివ్వట్లేదు. అంతా మనసులోనే దాచుకుంది. నాకు తెలుసు. సొసైటీ నుండి 3-4 సార్లు నోటీస్ వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే జప్తు చేస్తామన్నారు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. నీ చదువు పూర్తయి నీకు మంచి ఉద్యోగం దొరికే వరకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాధవన్ మాకు చాలా బాగా తెలిసిన ఆయన. నేను ఈ బ్యాంకులో ప్రెసిడెంట్గా ఉండడానికి ముఖ్య కారణం ఆయన్నే. కానీ ఇప్పుడు ఆయనే రూల్స్ని బ్రేక్ చేస్తే ఏం చేస్తాం? పార్టీకి సంబంధించిన సమస్య ప్రూఫ్స్తో పాటు వాదించడమే మంచిది. కానీ మాధవన్ ఏం చేశారు? జెండా పట్టుకుని రోడ్డు మీదకి ఎక్కారు. ఇలా ఆయన తప్పు చేయడం వల్ల ఆ పార్టీ గెలిచే అవకాశం లేదు. సార్, నేను ఇదిగో ఈ నోటీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదే బాబు నేను చెప్తున్నాను. నన్ను అడిగితే జప్తు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒంటరిగా నేనేం చేయగలను? డైరెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏంటి సార్, ఆ లోన్ విషయం నేను చెప్పా కదా, కేవలం 20 సెంట్ల భూమికి ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ అంత ఇవ్వడం కుదరదయ్యా. అలా అనకండి సార్. నర్సింగ్ చదువుకోవాలని నా కూతురికి చాలా ఆశ. ఇదిగో, అది డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చదువుకోనివ్వు. నువ్వు నీ కూతుర్ని టీటీసీకి గానీ లేదా బట్టల కొట్టుకు పంపించు. చూడండి, మార్చి నెల ముగిసేలోపు కాస్తైనా డబ్బు కడితే నా సొంత రిస్కుతో జరగాల్సిందాన్ని కొన్ని రోజుల వరకు ఆపగలను. ఏంటి, మీ వల్ల అవుతుందా? ట్రై చేస్తాను సార్. సరే.
సార్ ఇలా చూడండి, మీరు ఇక్కడ నిల్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జాబ్ వీసాకి 10 lakhs పే చేయాలి. 5 lakhsకి హైయర్ స్టడీస్కి వీసా దొరుకుతుంది. స్టడీ అంటే వర్క్ విత్ వీసా. ఇది ఒక చిన్న అడ్జస్ట్మెంటే. మాట వరుసకు ఒక కాలేజీలో చేరుతాం, తర్వాత పార్ట్ టైం కోసం ఒక జాబ్. విత్ ఇన్ 6 months మనం అక్కడ సిటిజన్షిప్ కోసం అడగచ్చు. అంటే షేకుల్ని లైట్గా మనం మోసం చేద్దాం. హలో, కూర్చో ఒక్క నిమిషం. నో, దేనికి భయపడకండి. నేను ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటాను. మీరు ఇక్కడికి రండి, అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, అది కాల్ చేసి రండి. ఓకే సరే. చెప్పరా, ఏంటి ఎప్పుడొచ్చావు? ఈరోజు పొద్దున్న. నేను ఈ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. 10వ తరగతి అప్పుడు టీచర్ నేను కాపీ కొడుతున్నానని బయటికి పంపించకుండా ఉంటే అప్పుడు నేను ఇదంతా సాధించేవాడినే కాదు. అవును, నువ్వేదో రీసెర్చ్ చేస్తున్నావని విన్నానే. తెలుగు గురించి. తెలుగు గురించా? ఏంట్రా నువ్వు? రే, ఈ కాలంలో తెలుగు చదువుకొని ఏం చేస్తావురా? నువ్వు అవన్నీ వదిలేసి నాతో పాటు వచ్చాయి. ఒక CBSE స్కూల్ మొదలు పెడదామని ఆలోచన ఉంది. ఎందుకురా నవ్వుతున్నావు? రే, ఈ కాలంలో డబ్బులు సంపాదించాలంటే కేవలం 4 బిజినెస్లే ఉన్నాయి: చదువు, మెడికల్, డివోషన్, ఇంకా రియల్ ఎస్టేట్. నువ్వు నాతో పాటు రారా. ఎడ్యుకేషన్ బిజినెస్లో మనం ఒక లెవెల్లో సంపాదిద్దాం. నాకంటూ ఒక పని ఉంది. ఓహో, ఏం పని? హై రేంజ్లో గ్రేట్ వే పిగ్ ఫామ్లో. ఓహో, పిగ్ మ్యాన్, సూపర్. అది సరే కానీ నీకు మ్యారేజ్ సెట్ అయిందా? లేదు. నా విషయం నీకంతా ఓపెన్గా చెప్తాను. స్టార్టింగ్లోనే తను నాకు తెలుసు. 10-15 ఏళ్ళుగా ఫ్యామిలీతో వేరే చోట ఉంటుంది. పోయిన నెల నేను కూడా వెళ్ళాను దుబాయ్కి. నిజం చెప్పాలంటే అమ్మాయి చూడ్డానికి అంతగా ఏం బాలేదు, యావరేజ్గా ఉంటుంది. కానీ నేను అవన్నీ చూడలేదు. మన అవసరానికి సరిపడేంత డబ్బుందిరా. నెక్స్ట్ మంత్ నిశ్చితార్థం ఉంటుంది, నీకు ఫోన్ చేస్తారా? సరేరా, నేను వస్తాను. ఏంటి వెళ్తున్నావా? నువ్వు నీ పని చూసుకోరా. అరే, ఇంకా నీ సిస్టర్ ఉంది కదా, అదే శ్రీముఖి. షీఈస్ వెరీ స్మార్ట్. ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి టీచర్ అంటే ఎంతో అభిమానం. ఓకే. నర్సింగ్ బోర్ కొడుతుంది, ఏరోనాటిక్స్కి ట్రై చేస్తాను. ఏరోనాటిక్స్ అంటే చాలా రిస్క్. ఎందుకు టైం వేస్ట్ చేయడం? నర్సింగ్ అయితే ఈజీగా అయిపోతుంది కదా. అయినా నాకు అది ఇష్టమే. అక్క, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడిని కలిసావా? తర్వాత ఏమైంది? డబ్బు అంతస్తు రాగానే కొంతమంది మారిపోతారక్క. అది జరగదు. శ్రీ, వాడు నువ్వనుకుంటున్నట్టు కాదు. వాడికి నిశ్చితార్థం కూడా జరగబోతుంది. వేరే దేశం అమ్మాయి. నీ మనసులో ఏదన్నా ఉంటే అదంతా మర్చిపో. ఏమైంది? తనకి విషయం అంతా చెప్పాను. శ్రీ, మన ప్రశ్న అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. అదే, ఈ కంప్యూటర్ అవి ఇవి వచ్చిన తర్వాత ప్రెస్లో పనే లేదు. ఇప్పుడు ఈ ప్రెస్ అంతగా ఎవరికి ఉపయోగపడటం లేదు. ఇంతకుముందు బస్ టికెట్లు ఉండేవి, ఇప్పుడు టికెట్ మిషన్ వచ్చాక ఆ పని కూడా పోయింది. ఒక అతను వచ్చి అడిగాడు, పెద్దగా బేరం కుదరలేదు. అతనికి ఇస్తే వచ్చిన డబ్బుల్లో కొంతైనా సొసైటీలో కట్టొచ్చు కదా.
ఈ ఈ ఊ ఊ ఏ ఏ బాబు నిద్రొస్తోందా? ఇవి రేపు ఉదయం వరకు ఇచ్చేయాలి. ఇవి అయిపోగానే బయలుదేరదాం. సార్ సార్ ఈ చైరు కాస్త నెమ్మదిగా చేయమ్మా. అంతా తీసుకెళ్ళిపోయారు. రే వచ్చి తినేసి పడుకోరా. నువ్వు పడుకో అక్క, ఇది అల్మార్లో పెట్టే. తిమ్మన్నా, మీరా? మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? అది నీ చేతికి ఏమైంది? చెప్పడానికి ఏమీ లేదు, పదండి. నా టైం బాగోలేదు. మిషన్ కట్టర్లో నా చెయ్యలు ఇరుక్కుంది. అయ్యో, తర్వాత ఏముంది, నా చెయ్యే పోయేది. దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు, కానీ బాగా నొప్పిగా ఉంది. నువ్వు లీవ్ తీసుకోవచ్చు కదా. లీవ్ అడిగాను, ఇవ్వలేదు. లీవ్ అడిగినా ఇవ్వలేదా? ఏంటి అన్యాయం? న్యాయ అన్యాయాలు మాట్లాడే ప్రయోజనం లేదు. మాంసం కొట్టోడికి మేకబాధ ఏం తెలుస్తుంది? పైనుండే అధికారులకి మనలాంటి వాళ్ళ బాధలు ఎలా అర్థమవుతాయి? అది కాదు, అయినా కూడా ఇక్కడ పనిచేసే ఒకరికి దెబ్బ తగిలిందంటే ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వరా? నువ్విక్కడే ఉండవు. వద్దు సార్, అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. గొడవ పడ్డానికి కాదు, మనం అడగడంలో న్యాయం ఉంది. మనం దేని గురించి కూడా అడగకపోతే ఎలా? ఇక్కడ జరిగే విషయాల గురించి మీకేం తెలియట్లేదు. అవి అరవడం మొదలుపెట్టాయా? రండి సార్. రాయ్, ఈ సెక్షన్లో నీకేంట్రా పని? నేను తిమ్మనని చూడడానికి వచ్చాను. నువ్వెక్కడికి ఉద్యమం చేయడానికి వచ్చావా? లేదు, తిమ్మన చేతికి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. వాడి చేతి గురించి తెలుసుకోవటానికి నువ్వేమన్నా డాక్టర్వా? ఆ రోజే నేను నీకొక వార్నింగ్ ఇచ్చాను. చాలా స్మార్ట్ గా బిహేవ్ చేశావు. ముక్కలుగా నరికి పందులకేస్తాను, జాగ్రత్త. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. సార్ వదిలేండి. అర్థమైందా? గుర్తుపెట్టుకో. కొంచెం కూడా మర్యాద తెలియని కుక్కలు సార్ వీళ్ళు. ఇక వాడిని ఇక్కడే ఉండనీయకూడదు. లేదు సార్, వాడు ఇక్కడే ఉండాలి. వాడిని ఇలా ఈ పందులతో పాటే ఇక్కడే బతకనివ్వండి. రచయితగా ఉన్న నేను ఇలా మధ్యలో రావటానికి అవసరం లేదని నాకు తెలుసు. కానీ
మధ్యలో కొన్ని విషయాలు మాట్లాడటం అవసరమని నాకు అనిపిస్తోంది. శ్రీకుమార్ గ్రేట్ వే పిగ్ ఫామ్లో పనిచేసిన చివరి రోజుల్లో ఆ డైరీలో రాసిన మాటల్ని మనం చూద్దాం. కొద్ది రోజులుగా మానసికంగా బాధపడుతున్న ఈ మనిషి కొన్ని పరిస్థితుల్లో బలహీనంగా కనిపిస్తున్నాడు. యూనివర్సిటీలో జరిగిన సస్పెండ్, పిగ్ ఫామ్లో జరిగిన బాధాకరమైన విషయాలు, తన కుటుంబం గురించిన బాధలు కూడా ఈ డైరీలో చాలా చోట్లున్నాయి. శ్రీకుమార్ ఆ ప్రత్యేకమైన పాత్ర ఇక్కడి రాజకీయం వల్ల తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. లేకపోతే మనిషి జీవితం ఇంతేనని మనం తప్పకుండా అంగీకరించాలి. వద్దు సార్, మేం చేసే పనులు మీరు చేస్తే బాగుండదు. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మిమ్మల్ని పాత పనిలోనే పెట్టుకోమంటాను. అదేం వద్దన్నా. సార్ మీరు ఈ పని మాత్రం చేయకండి. మీరు బాగా చదువుకున్నారు, వేరే మంచి పని దొరుకుతుంది. పర్వాలేదన్నా, ఇది టెంపరీ కదా. ఇప్పటికీ దీన్ని భరించే తీరాలి. ఎందుకంటే ఒక్కొక్క పని ఒక్కోలా ఉంటుంది కదా. కానీ నాకు ఈ పని గురించి పెద్దగా తెలియదు. నాకు నువ్వే నేర్పించాలి. చిండా 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 దేన్నైనా చంపడానికి తీసుకెళ్లేటప్పుడు చిండాని మాత్రం ఏదో కారణం చెప్పి ఆపేవాడిని. వీడిని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఒక్క పూట భోజనం పెట్టినా ఇవి నిజంగా మనకి విశ్వాసంగా ఉంటాయి. కానీ భోజనం పెట్టిన ఈ చేతున్న చంపాలంటేనే చాలా బాధగా ఉంటుంది. ఇది అస్సలు కదలలేదు సార్. దాన్ని చూసారా? అది తీసి చెవుల దగ్గర పెట్టాలి. షాక్ ఇస్తున్నారు. చంపేటప్పుడు ఆ నొప్పి తెలీదు. ఆ స్విచ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేయండి. నీ గురించి నేను సగాతో మాట్లాడాను. ఏమన్నారంటే నువ్వు పర్మనెంట్ స్టాఫ్ కాదు కాబట్టి యూనియన్లో చేరలేవంట. అదంతా ఊరికే, కావాలంటే చేరొచ్చు కానీ ఏం చేయరు. ఎందుకంటే ఈ సగా గురించి నాకు బాగా తెలుసు. జిఎం ఒక పక్కా ఫ్రాడ్. చాలా సంవత్సరాలుగా ఈ కంపెనీలో దోచుకుంటున్నాడు. సగాకు కూడా అందులో ఒక భాగం వస్తుంది. అందుకే ఏమీ మాట్లాడరు. ఈ విషయం గురించి ఇక్కడున్న వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. కానీ ఎవ్వరు ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎవరిని ఎదిరించినా ఏదో ఒకటి చేస్తారు. నిజానికి నేనే కొన్ని విషయాలు భరించలేను. ఎందుకంటే మంచి పని దొరికితే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వే చూడు. శ్రీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేగా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. నీ జీవితం ఇలా నరకం అనుభవించడానికి కాదు. అదేం పర్వాలేదు. నాకిప్పటికీ ఉద్యోగమే ముఖ్యం. రీసెర్చ్ కంప్లీట్ అవ్వలేదని నాన్నకి తెలిసిందంటే అప్పుడు ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. రేపు ఎండి వస్తున్నారు. నాన్న నాయనతో మాట్లాడమని చెప్తాను, నిన్ను మళ్ళీ పనిలోకి తీసుకోవడం గురించి. ఎక్కడైనా డ్రాప్ చేయనా? నేను వెళ్ళనా? బాయ్.
నువ్వేంటిక్కడ? నేను ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. వచ్చి బండెక్కు. ఎందుకు సార్? వచ్చి బండెక్కు, నీతో మాట్లాడాలి. వెళ్దామా? ఈ చోటేంటో నీకు తెలుసా? చాలామంది ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. లవ్ ఫెయిల్ అయిన ప్రేమికుడు ప్రేమికురాలు, అప్పు తీర్చలేని వాళ్ళు ఇక్కడికొచ్చి సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, సూసైడ్ చేయించడానికి కూడా ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది. చేతికందిన దూరంలో మరణం. లేదు మిస్టర్ శ్రీకుమార్, నేనిక్కడి నుంచి తోసి నిన్ను హత్య చేయను. కానీ నేను నీకొక విషయం చెప్పాలి. నీకు స్నేహకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని నాకు తెలుసు. ఓకే, ఉండు నువ్వు. కానీ అంతకు మించి ఇంకేమొద్దు, సరేనా? చెప్పింది అర్థమైంది కదా, పిచ్చి వెతవా. మాణిక్యం, మాణిక్యం, ఏంటిది? తల బాగా దువ్వుకోవచ్చు కదా. సరే పర్లేదులే, నీకోసం ఏదైనా వంట చేసి నేను దువ్వుతానులే. ఇదిగో తిను. తినమంటుంటే పట్టు. అయ్యో సార్, మీరా? రండి సార్, కూర్చోండి. తను నా భార్య మాణిక్యం. మాట్లాడలేదు. ఇదిగో తిను. తినాలి. తన మానసిక స్థితి బాగోలేదు. మందులు మంత్రాలు అన్నీ చేసి చూశాను, ఎటువంటి ఉపయోగం లేదు. గత కొద్ది రోజులుగా మరీ దారుణం. బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేయాలి, లేకపోతే బయటికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మాణిక్యం, మీరు తాగుతారా సార్? వద్దు, నేను తాగను. ఇంతకుముందు నేను తాగేవాని కదా సార్, కానీ ఇప్పుడు తాగకపోతే నాకు అసలు నిద్ర పట్టడం లేదు సార్. ఇదైనా తినండి సార్. మీ భార్య ఎన్ని సంవత్సరాలకి ఇలా ఉంటుంది? 10-15 ఏళ్ళు అయి ఉంటుంది. అదొక పెద్ద కథ సార్. ఇక్కడ ఎవరికీ దీని గురించి నేను చెప్పలేదు, మీరు కాబట్టి చెప్తున్నాను. మాది ఒంగోలు జిల్లాలో చిన్న పల్లెటూరు సార్. కూలి పని చేసేవాడిని. అక్కడి నుంచి మేము బయట ఊర్లకు కూడా పనులకు వెళ్తాం. అప్పుడే నేను మొదటిసారి మాణిక్యాన్ని చూశాను. తను అక్కడికి పని కోసమే వచ్చింది. తను ఈరోజు ఉన్నట్టు ఉండేది కాదు. అప్పట్లో తను ఎంత అందంగా ఉండేదో తెలుసా? అక్కడ ఆ పనులు అయిపోయేలోపు మేం పెళ్లి చేసుకున్నాం. మా జీవితం చాలా సంతోషంగా సాగిపోయేది సార్. రే బండాపురా,
ఎవర్రా తను? నా భార్య. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? సినిమాకి వెళ్ళొస్తున్నాం. రేపోనిరా. బాగా ఆకలేస్తుంది. పట్టుకుంటా ఆ రాత్రి తర్వాత తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు నా విందు కూడా లేదు. నువ్వు కేసేం పెట్టలేదా? అయ్యో, కేసా? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు సార్. వాళ్ళు చాలా పెద్ద స్థాయి వాళ్ళు. పోలీసులు, చట్టం ఎప్పుడూ వాళ్ళ వైపే ఉంటుంది. మాణిక్యాన్ని వదిలేయమని మా ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నేను తనని వదిలిపెట్టలేకపోయాను. నేను తనని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. కొద్ది రోజులు అక్కడ ఇక్కడ ఉండి చివరికి ఇక్కడికి వచ్చేసాం. మీకు బోర్ కొడుతుందా? గౌరవనీయులైన ఎండి సార్ ఇప్పుడు మన పిగ్ ఫామ్ గురించి, కొత్త రూల్స్ గురించి మాట్లాడతారు. సార్, గ్రేట్ వే అనే మన కంపెనీ ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పిగ్ ఫామ్ నష్టాల్లో కూరుకుపోయింది. ఎనీవే, దాని సంగతి అలా ఉండనివ్వండి. కంపెనీ ఇప్పుడు డైవర్సిఫికేషన్ ప్రాసెస్లో ఉంది. గుజరాత్లో మనం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయబోతున్నాం. బెంగళూరు ఐటీ పార్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కొన్ని నెంబర్ 1 మల్టీనేషనల్ కంపెనీస్ మనతో పాటు కొలాబరేట్ అవుతాయని చెప్పాయి. వీఆర్ ఫాస్ట్ గ్రోయింగ్. టుగెదర్ వీ షుడ్ మేక్ ద గ్రేట్ సక్సెస్. కంపెనీ మిమ్మల్ని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ. మన కంపెనీ గుజరాత్లో ఫర్టిలైజర్ కంపెనీ అవుతుందంట. చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా. ఇప్పుడు ముందులా కాదులే, ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. జరగనివ్వు. ఎక్కడ ఏం జరిగితే ఏంటి? ఈ ఫామ్ లాభాల్లోకి వెళ్తేనే కదా మనం బాగుంటాం. కానీ అది జరిగేలా అనిపించడం లేదు. లేదు, అది జరగదు. Please meet Mr. Veeraswamy. Hello. Madam. Yeah. Hello. Hi. Meet Miss Linia. Welcome, ma'am. Sir, Hello. how about the most possibilities of this place? Yeah, it's beyond what I have imagined. Ma'am, totally 150 hectares of land. In fact, it is more than that. Heavy rains throughout the year. Hence, there is no scarcity for water. Okay, got that. But... And sir, meet Miss Linia. She is for your assistance and your complete help. Oh, yeah. Okay, sir. You can make a move. Take your own time. See you later. Okay. Please come. Yeah. Sir. Sir. అయితే మీ విషయం మాట్లాడండి. మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడుతున్నాను. ఎటువంటి ఇష్యూస్ అయినా సమస్య లేకుండానే జరిగిపోవాలి. మీకేం కావాలో అది క్లియర్గా చెప్పండి. చుట్టూ తిప్పారంటే ఏ పని జరగదు. ఒరే భూమినాథ, నువ్వే దీన్ని ముందు మొదలు పెట్టాలి. నువ్వు జోక్యం చేసుకున్నావంటే ఇష్యూ వేరే లైన్లో వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంపెనీని చూసుకోవాలి, అదే ముఖ్యం. అది పోరాటాలు ఇంతకు ముందులా ఇప్పుడు లేవు. చాలా ఖర్చు అవుతుంది. తెలుసులేరా, మీ యూనియనే ముందు పోరాటాలు మొదలు పెడుతోంది. వీడి మనుషులకి చెప్తే చెప్పినట్టు వినట్లేదు. అది ఎవరైనా సరే కారణం లేకుండా పోరాటం మొదలట్లేరు. ఏదో ఒక బలమైన రీజన్ ఉండాలి. రీజన్ అంతా మేము రెడీ చేస్తాంలేరా. ఏంటి డాక్టర్? మీరొక పని చేయండి. మన ఈ ప్రాపర్టీలో ఒక 3-4 హెక్టార్ల స్థలం పర్యావరణాన్ని బాగా ఇబ్బంది పెడుతుందని ఒక రిపోర్ట్ సెక్రటరీ దగ్గర ఉంది. మీరు దాన్ని అక్కడి నుంచి లేపేయాలి. మినిస్టర్ చాలా స్ట్రిక్ట్ మనిషి, అయినా నేను ట్రై చేస్తాను.
కానీ దానికి కాస్త ఖర్చు అవుతుంది మరి. ఏం పర్వాలేదు, ఎంతైనా చేద్దాంలే. వస్తాను. నా మాణిక్యం వెళ్ళిపోయింది సార్. తన అన్నయ్య వచ్చి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయాడు సార్. వెంకటాపురం తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. నిజానికి అందుకు కాదు, ఊర్లో తన పేరు మీద కొన్ని ఆస్తులున్నాయి. అవి ఎవరికీ ఉపయోగపడిన భూములు. ఇప్పుడు టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ధరలు పెరిగాయి. వాటిని దక్కించుకోవడానికే మాణిక్యాన్ని తీసుకెళ్లారు. వాళ్ళు ఇలా చేస్తారని నాకు తెలుసు. అయినా నాకు అడ్డుకోవాలని అనిపించలేదు. ఒకవేళ నేను అనుకున్నట్టు కాకుండా ట్రీట్మెంట్ కోసమే అయితే నేను అడ్డుకోకూడదు కదా సార్. ఏదేమైనా తన తోడబుట్టిన అన్నయ్య కదా తీసుకెళ్తున్నాడు. వెళ్ళనివ్వండి, పర్వాలేదు, వెళ్ళనివ్వండి. ఓసారి ఇలా నైట్ డ్యూటీ టైంలో నేను ఒక పెద్ద పావును చూశాను. ఆ రోజు నుంచే టార్చర్ తీసుకురావడం మొదలుపెట్టాను. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదా? నేను ప్రయత్నించాను సార్, కానీ ఆపలేకపోతున్నాను. కనీసం సగం కూడా లోపలికి వెళ్లకుండా పడుకోలేకపోతున్నాను. అది నాతో అయ్యే పని కాదు సార్. చెండు అరుస్తున్నాడంటే చూస్తాను. చెండా, చెండా సార్, చెండా, చిన్నాకేదో అయింది సార్. లేకపోతే అలా అరవడు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. సార్, డాక్టర్ సారు. ఎవరు? తిమ్మనని. సార్, డాక్టర్ సార్, మన చిన్నాకి ఒంట్లో పోలేదు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. వచ్చి కాస్త చూడండి సార్. అదే విషయం. ఏం కదలే, నువ్వు వెళ్ళి పడుకోపో. అలా అనకండి సార్, మీ కాళ్ళ మీద పడతాను. వచ్చి కాస్త వాడిని చూడండి సార్. సరే సరే, పద చూద్దాం. తొందరగా రండి. రండి సార్. సార్ రండి, చూడండి. ఇప్పుడే ఒక గొయ్యి తవ్వి దీన్ని పాతిపెట్టి. నాకేమైందో చెప్పండి సార్. దానికి ఏమైనా మందు ఇవ్వండి సార్. ఏమివ్వాలో నువ్వు నాకు నేర్పించుకో. మర్యాదగా చెప్పింది చేస్తే బాగుంటుంది. సార్, ఇది బయట ఎవ్వరికి తెలియకూడదు. నీతో కలిపే చెప్తున్నాను. చిన్న, నేను ప్రేమించే వాళ్ళందరూ
నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు సార్. అయినా 2 వారాల్లో ఎన్ని పందులు చనిపోయాయో చూసావా? ఏం జబ్బు అనేది డాక్టర్ కూడా చెప్పట్లేదు. డేవిడ్ అన్నా, ఏంటి? నాకెందుకో డాక్టర్ మీదే అనుమానంగా ఉంది. చిండా చనిపోయిన ఆ రాత్రి ఆయన ప్రవర్తించిన తీరు కొంచెం అనుమానంగా ఉంది. అవును, లిమియా నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం చూస్తుంటే అన్ని ఒకేలా ఉన్నాయి. ఇందులో తన తప్పేదో ఉంది. అది మీరు కొట్టుకు వెళ్ళరమంటే ఇక్కడే మాట్లాడుతూ కూర్చున్నారా? మీరు ఏదైనా తీసుకొస్తేనే నేను తినడానికి చేయగలను. నేను త్వరగా వెళ్ళండి. తనకి 24 గంటలు తాగుడు మీదే ధ్యాస. హలో, డాక్టర్ సారా? అయ్యా అయ్యా అయ్యా, నన్ను ఎవరైనా కాపాడండి అయ్యా, అయ్యా అయ్యా కాపాడండి అయ్యా. నవ్వడం కోసం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. నా 16వ ఏట క్రిస్మస్ రోజున మా నాన్న నాకు ఒక పెగ్గ కల్పించారు. ఆ రోజు నేను తాగుడు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను మా నాన్న కంటే ఎక్కువ తాగేస్తున్నాను. అదే నిజం. అయ్యా అయ్యా కాపాడండి అయ్యా. అయ్యా, అరే ఏమైంది? అందరూ గుంపుగా ఉన్నారేంటి? అయ్యా 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 అయ్యా, నన్ను కాపాడండి. ఏమైంది? తాగేసి ఏదో వాగుతున్నాడు. సార్ సారు సార్ సార్ సార్, నన్ను కాపాడండి సార్. సార్ నన్ను కాపాడండి సార్. సార్ సార్ సార్, నన్ను ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ సార్, ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. నన్ను కాపాడండి సార్. సార్ 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 సార్, నేను చచ్చిపోతాను సార్. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పిగ్ ఫామ్ అయిన గ్రేట్ వే పిగ్ ఫామ్ లో కొద్ది రోజులుగా చాలా పందులు చనిపోతున్నాయి. ఫామ్ లో పనిచేస్తున్న ఒక ఆయన నిన్న అనుకోకుండా చనిపోయాడు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సుజాత లైన్ లో ఉన్నారు. సుజాత, అక్కడ పరిస్థితి ఏంటి? పందులకు తెలియని ఒక కొత్త జబ్బు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. వారంలోనే 1/2 డజన్కు పైగా పందులు చనిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ పనిచేసే ఒక ఆయన చనిపోయినట్టుగా మనం విన్నాం కదా, దాని గురించి ఏమైనా వివరాలు తెలిసాయా సుజాత? 14 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న తిమ్మన్న ఇప్పుడు చనిపోయారు. ఎలా చనిపోయారో ఇంకా తెలియలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాకే ఆ వివరాలు మనకు తెలుస్తాయి. ఈ సంఘటన గురించి మేనేజ్మెంట్ ఏమంటుంది సుజాత? ఎక్కువగా తాగడం వల్లే ఆయన ఇలా చనిపోయారని మేనేజ్మెంట్ అనుకుంటున్నారు. ఆయన గురించి విచారణ చేయమని ఆయనతో కలిసి పనిచేసే వాళ్లు కోరారు. సంస్థ ఉద్యోగి డేవిడ్ ఇప్పుడు మాట్లాడతారు. మేనేజ్మెంట్ ఈ విషయంలో మంచి సమాధానమే ఇచ్చారని చెప్పాలి. ఆయన ఎలా చనిపోయారనేది మాకు సరైన వివరణ ఇవ్వాలి. మరణానికి కారణం కావాలంట. ఏదో ఒకటి జరిగేదంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. ఏమైంది? ఏంటలా ఉన్నావు? విషయం చేదాటి వెళ్ళిపోతుందా? నో, నెవర్. నా ప్లాన్ ఎప్పుడూ తప్పవదు. ఆ శ్రీకుమార్తో జాగ్రత్తగా ఉండాలి. వాడేం చేస్తాడు? వాడికంత సీనే లేదు. నువ్వు అలా వాడిని తక్కువ అంచనా వేయద్దు. వాడు హైలీ ఎడ్యుకేటెడ్. వాడి వల్ల మన తిండిలో మట్టి పడకూడదు. అయితే ఈ రోజే వాడిని పంపించేస్తాను. వద్దు. మరేం చేయమంటావు? సోదరులారా, కంపెనీలో ఇప్పుడు మొదలైన సమస్య గురించి మనం మాట్లాడాలి. భవిష్యత్తులో దీని గురించి ఏం చేయబోతున్నామో ఇప్పుడు అదే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ విషయం గురించి నా స్నేహితుడు వివరంగా మాట్లాడతాడు. స్నేహితులారా, చాలా దారుణమైన బాధాకరమైన సంఘటనలు గత కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడుండే పందులకి ఒక విచిత్రమైన జబ్బు సోకింది. పందులు రోజూ చనిపోతూనే ఉన్నాయి. అంతేకాకుండా మనతో కలిసి పనిచేసిన ఒక కార్మిక సోదరుడు, మన తిమ్మన్న, అనుకోకుండా చనిపోయాడు. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా మేనేజ్మెంట్ వైపు నుంచి ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న రోమన్ చక్రవర్తిలాగా కొంతమంది ఉన్నారు. కంపెనీ మేనేజ్మెంట్ లీవ్ తీసుకుని బయట దేశాలకి వెళ్లారు. మేనేజ్మెంటు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మనం చాలా గట్టిగా ఒక పోరాటం చెయ్యాలి. కాబట్టి మనం వెంటనే స్ట్రైక్ మొదలు పెట్టాలి. మీరు చెప్పేది కరెక్టే. సమస్య తీరిపోయాక కంపెనీని తెరిస్తే చాలు. పోరాటం చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం పోరాటం చేస్తే
నోరు లేని జీవులు ఇంకా చనిపోతాయి. నోరు లేని జీవులు చావడం మంచిదా లేక మనుషులు చావడం మంచిదా? ఏదైనా ఒకటే. నోరు లేని జీవైనా మనిషి అయినా దేనికి ప్రాణం పోకూడదు. ఇప్పుడు దానికి కావాల్సిన చర్యలే మనం తీసుకోవాలి. అందుకే ఆ పోరాటం చేస్తే మంచేం జరుగుతుంది. సోదరులారా, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పోరాటం చేస్తే మనకంటే కంపెనీకే ఎక్కువ పేరు వస్తుంది. పందులకొచ్చింది జబ్బో చావో, మేనేజ్మెంట్ కావాలనే దీన్ని సృష్టించింది. పనిచేసే వాళ్ళకి ప్రజలకి భయం కలిగించడానికి కంపెనీని మోస్తారు. ఆ తర్వాత కంపెనీ పేరు మీద ఉన్న ఎకరాల్లోని భూమిని విదేశీ కంపెనీలకు అమ్మేస్తారు. వాళ్ళ హోటళ్లు, రిసార్ట్లు, కంపెనీలు ఇక్కడికి వచ్చేస్తాయి. కాస్త ఆపుతావా నీ మాటలు? సోదరులారా, అన్ని విషయాలు అలాగే జరుగుతున్నాయి. బయట దేశపు వాళ్ళు ఇక్కడికొచ్చారు. వాళ్ళ కంపెనీతో డీల్ మాట్లాడుకుని ఉంటారు. శ్రీకుమార్ చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది. పోయిన వారం బయట దేశం నుంచి ఎవరో మన కంపెనీని చూడడానికి వచ్చారుగా, దాని గురించి మాకు అనుమానంగా ఉంది. ఎవడో ఏదో వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పాడని మీరు వాడి మాటలు నమ్మకండి. ఎవడు ఏం చెప్పినా సరే మనం ఈ పోరాటం మొదలు పెడుతున్నాం. లేదు సోదరా, మనం ఇంకా కొంచెం ఆలోచిద్దాం. శ్రీకుమార్ చెప్పినట్టు ఏదైనా నిజముండుంటే? అసలు ఇంతకీ ఏంటి మీ సందేహం? లేదు, నేను నాకనిపించిందే చెప్తున్నాను. ఇందులో ఎటువంటి సందేహం వద్దు. పార్టీ పోరాటమే నిర్ణయించింది. అందుకు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీరందరినీ ఒప్పించాలని ఇలా మాట్లాడకండి, సరేనా? అందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన వాడికి డబ్బా కొట్టకుండా నువ్వు ముందు బయటికి పోరా. అది చెప్పడానికి నువ్వెవరు? ఏంటి నా సంగతి ఏంటి చూపించాలా? ఎక్కువ మాట్లాడుతున్నావు. జాగ్రత్త, ఆ సంగతి నీకు సరిగా మర్యాదగా మాట్లాడు. ఎవరు గొడవ పడకండి, అందరూ కూర్చోండి. అరే మీకే చెప్పేది, అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. కూర్చోండి, అందరూ కూర్చొని సామరస్యంగా చర్చించుకుందాం. వద్దండి, మేము ఇక్కడ కూర్చోలేము. మీరేం చేసుకుంటారో చేసుకోండి. రేయ్, ఇక్కడ నుంచి వెళ్దాం, పదరా. రండి శ్రీకుమార్, ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. పదండి పదండి. పై అధికారులు ఏం చేయమంటే చెయ్యాలా? రాళ్ళు ఇసిరేయమంటే ఇసిరేయాలి, తగలబెట్టమంటే తగలెట్టాలి. అలా చేసే ఒక్కొక్క కంపెనీని మూసేశారు. ఈసారి అలా జరగదు. ఏదేమైనా నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఎలాగో ఎండీ సార్ వచ్చేసారు కదా, దీనికి ఎలాగోలా ముగింపు వస్తుంది. ఏమెండి, ఎన్నిసార్లు చూశాను ఈ ఎండీని. నువ్వు అసలు బాసువేనా? నీతో ఉన్న కొంతమందితో అయినా అట్లీస్ట్ పోరాటం కూడా చేయలేకపోతే ఆ మాత్రానికి ఎందుకని నువ్వు బాస్ అని చెప్పుకొని తిరగడం? ఆ పిచ్చోడు మధ్యలో వచ్చి, మరి నువ్వే కదా వాడికి రికమెండేషన్ చేసింది. అది నా కూతురు చెప్పడం వల్ల. నీ కూతురు వాడిని పెళ్లి చేసుకుంటానంటే చేసేస్తావా? మిస్టర్ డానియల్, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. రేపే పోరాటం మొదలు పెడతాం. దానికి మీ చిన్న బాస్ ఒప్పుకుంటారా? ఎవరు? డేవిడా? వాణ్ణి కూడా మనం ఒప్పిద్దాం. వాడు డబ్బాసి ఉన్నవాడు. వాడికి డబ్బిస్తే సైలెంట్గా ఉంటాడు. వాణ్ణి కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. వాడు మన దారికి రాకపోతే డిస్మిస్ చేయాలి. ఆ కారణంతో పోరాటం మొదలు పెట్టచ్చు కదా. దట్స్ ఎ గుడ్ ఐడియా. వాడే అనుకుంటాను. ఎస్, కమ్ ఇన్. సార్ పిలిచారంట. మేమిప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చే శాలరీతో నీ జీవితం గడపాలంటే కష్టమని నాకు తెలుసు. అదేంటంటే సార్, మన కంపెనీకి చెందిన ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే మరెందుకున్నట్టు? ఏంటి మీరేమంటారు? నిన్ను హైదరాబాద్లో ఉండే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేయబోతున్నాం. ఏ ప్రమోషనల్ ట్రాన్స్ఫర్. కానీ సార్ అంత దూరమా? సి మిస్టర్ డేవిడ్, మీకు ఇప్పుడు ఇచ్చే శాలరీ కంటే 3 రెట్లు ఎక్కువ వస్తుంది. ఇంకా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా దూరం అంటారా? దాని గురించి ఆలోచించకండి. ఏంటి, హ్యాపీయేగా? ఎల్లుండి నువ్వు అక్కడ జాయిన్ అవ్వాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకో. ఓకే సార్. మరి వాడి సంగతి ఏంటి? వాణ్ణి డిస్మిస్ చేయండి. సరిపోయింది. అందుకే అనేది నీది ఒట్టి మట్టి బుర్రని.
వాడిక్కడి నుంచి బయటికి వెళ్తే ముందు సమస్య వచ్చేది మనకే కదా. టీవీ వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా న్యూస్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే వాడిని మనం ఏం చేద్దాం? దానికి ఒక దారుంది. వాడికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాణ్ణి మనం ఎముకలు విరగొట్టే ఫ్యాక్టరీకి పంపించేద్దాం. మనకింక వేరే దారి లేదు. నాకు తెలుసు నన్ను ఇక్కడి లేపేయడానికే వాళ్ళు కావాలనే ఇలా చేశారని. ఉన్న ఉద్యోగం పోతే నా కుటుంబం రోడ్డున పడుతుందని తెలుసు. లేకపోతే నేను జాగ్రత్తగా ఉండు. నీ మీద వాళ్ళు ఎప్పుడూ కన్నేసి ఉంచుతారు. నా ఉద్దేశంలో నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. కొంతకాలమే మనిద్దరం కలిసి ఉండగలిగాం. కానీ ఈ కొంతకాలంలోనే మనం ఎంతో దగ్గరయ్యామని నాకు అనిపిస్తోంది. వస్తాను. వేరే ఎక్కడైనా మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు తెలివైనోడు కదా. కొంతమంది తెలివెక్కువడం వల్ల పిచ్చోళ్ళు అవుతున్నారు. ఆ పిచ్చిపోవడానికి మనం ఏం చెయ్యాలి? భయపడకు, నువ్వేం చావు. 220 రేంజ్ లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అంతే. కిందకి దిగరా. మేము డాక్టర్ సార్ చెప్తే ఇక్కడికి వచ్చాం. మేము వెళ్ళొచ్చా? బండి తీరా. ఇక్కడెక్కడైనా పడుకో, సరేనా?
నాన్న నాకు తెలియక అడుగుతున్నాను, మీరసలు ఎవరి వైపు ఉన్నారు? మేనేజ్మెంట్ వైపా లేదా? నీకెందుకు అనుమానం వచ్చింది? కంపెనీ ఫామ్ని మూసేసి ఎవరో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి అమ్మేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా ఈ జబ్బు, ఈ పోరాటం అంతా కంపెనీకి తెలిసి జరిగినవే. మీరు వాళ్ళు కలిసే ఇలా చేశారని అందరూ అనుకుంటున్నారు. నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ఏం కావాలి మేడం? ఇక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకొకరున్నారు. ఎక్కడా? లోపలున్నారు. అటు లోపలికి వెళ్ళండి. శ్రీ, 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 ఏంటలా చూస్తున్నావు? నీకసలేమైంది? చూడు, మీ నాన్న వచ్చారు, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చారు. బాబు, నీకసలు ఏమైందిరా? యూనివర్సిటీని వదిలేసిన విషయం నువ్వెందుకని నాతో చెప్పలేదు? జరిగిందేదో జరిగింది. పద, మన ఊరు వెళ్ళిపోదాం. పద. జాగ్రత్త, జాగ్రత్త. సంవత్సరం మే నెల 27వ తేదీ. ఆ రోజుతో ఈ డైరీలో రాసింది ముగిసిపోతుంది. మానవ సమాజమంతటా సమానత్వం, నీతి, స్వతంత్రాన్ని పొందటం గురించి లోతైన వివరణాత్మక విచారణ నేను చదివే కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసింది. అదే సమయంలో చరిత్ర, ఇంకా ఆర్థిక వ్యవస్థ, చదువు, పరిశోధన అంతా కొంతమంది చేతుల్లోనే ఉన్నట్టు అనిపించింది. ఈ తేడా నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టింది. నిన్నటి వరకు చూసిన కళ్ళతో ఇకపై రాజకీయాలు, పరిశోధనలు ఏమీ చూడలేను. చాలా విషయాల్లో పోరాడి, చాలామందితో గొడవపడి, ఇలా ఎన్నో విషయాల్లో మనిషి జీవితం నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. అందులో కొన్ని విషయాలు రాశాను. చివరిగా నా జీవితంలో కలిసిన వారందరికీ ధన్యవాదాలు.